వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వీళ్ళు సేఫేనా? చర్య లేనట్టేనా? దాదాపు ఇక 2 సంవత్సరాలు అవబోతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. 18 నెలలు దాటిపోతుంది. 2 సంవత్సరాలు కౌంట్ వేసుకోవచ్చు. వీళ్ళని మాత్రం టచ్ చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. వీళ్ళు ముగ్గురు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది కూటమి నేతల్ని మానసికంగా హింసించి పీడించారు వాళ్ళ మాటలతోటి. వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి బూతు మాట మాట్లాడితే కొన్ని వేల మంది లక్షల మంది కూటమి కార్యకర్తలు మదన పడిపోయేవాళ్ళు. ఏంటిది, వీళ్ళు ఇంత నోరేసుకొని పడతా ఉన్నారు. సో వీళ్ళ అరాచకాలకి అడ్డు ఎప్పుడు చెక్ ఎప్పుడు పడుతుందని, కానీ అదేమి కనిపించట్లా అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కూటమి కార్యకర్తలు వాళ్ళకి పదవులు రాకపోయినా, వాళ్ళకి పనులు జరగకపోయినా, వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందకపోయినా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ వీళ్ళని ఎందుకు వదిలేశారు అని చెప్పేసి చాలా ఆవేదన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెచ్చిపోయారు శ్రీరెడ్డి. అంటే మహిళా జాతికే కలంకం ఈవిడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోజుకు ఒక వీడియో లైవ్. అసలు ఎంత నీచంగా అంటే సమాజాన్ని నాశనం చేసింది. మళ్ళీ ఆ తర్వాత మరి ఎందుకో లోకేష్ గారికి ఏదో లెటర్ రాసింది, లోకేష్ అన్న క్షమించని, బహుశా ఆయన క్షమించినట్టున్నారేమో. ఈవిడకి మాత్రం సరైన ట్రీట్మెంటు చట్టపరంగా జరగలేదనేటువంటి అభిప్రాయం కూటమి కార్యకర్తల్లో బాధ మాత్రం బాగా ఉండిపోయింది. చంద్రబాబు పవన్లను అమ్మనాభూతులు తిట్టింది శ్రీరెడ్డి. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఒక్కొక్కరిని ఒక 10,000 సార్లు తిట్టుంటుంది, తక్కువ. కూటమి అధికారంలోకి వచ్చి 7.5 గడిచిన చర్యలు లేవు. ఇంకేం చర్యలు తీసుకుంటారు? ఇంకా చర్యలు తీసుకోరు. ఆల్రెడీ 2 సంవత్సరాలు దగ్గరగా రాబోతోంది కాబట్టి ఇంకా చర్యలు తీసుకుంటే బాగోదు ఇప్పుడు అనే అభిప్రాయం కూడా ఉంది. మహిళలు అనే ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా? రోజా గారు ఏం మాట్లాడేవారు అసలు? చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మెగా బ్రదర్స్ ముగ్గురిని ఎంత దుర్మార్గంగా మాట్లాడారు రోజా. అసలు ఆవిడ స్థాయి ఏంటి? ఆవిడ అంత నీచంగా మాట్లాడితే ఇప్పటివరకు ఆవిడ మీద ఎలాంటి చర్యలు లేవు. అసలు మెగా బ్రదర్స్ ముగ్గురిని అంత దుర్మార్గంగా మీరు సొంత ఊరిలో గెలవలేకపోయారు, అసలు ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ ఎపిసోడ్ మీద చిరంజీవి గారు కూడా బాధపడ్డారు. ఒకసారి నా దగ్గరికి వస్తారు, నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, మరి ఎలా వీళ్ళు మీడియా ముందు, ప్రెస్ మీట్ల ముందు కూర్చొని నన్ను ఎలా తిడతారు అని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మరి ఆవిడ మీద ఎలాంటి చర్యలు లేవు రోజా గారి మీద. బహుశా ఇంకా ఉండే అవకాశం లేదేమో. మహిళా లోకానికే కలంకం తెచ్చేలా దిగజారుడు భాష మాట్లాడిన శ్రీరెడ్డి. అసలు ఈవిడ్ని మహిళ అని చెప్పుకోవడానికి కూడా మహిళలు ఎవరు కూడా ఇష్టపడలేదు. ఆ మహిళా జాతికే కలంకం తెచ్చిన మహాతల్లి ఆవిడ. మరి అబ్స్కాండ్ అయింది, లెటర్ రాసింది లోకేష్ గారికి క్షమించమని. అలాంటి వారిని కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది? పవన్ కళ్యాణ్పై అత్యంత కిరాతకంగా మాట్లాడితే పట్టించుకోరా? కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దుర్మార్గంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ నాన్నగారిని అసలు ఎంత నీచంగా పప్పు నాయుడని, తుప్పు నాయుడని, ఖర్జూర్ నాయుడని, లోకేష్ గారిని పప్పుగాడు, వాడు వీడు, చంద్రబాబు గారిని కూడా వాడు వీడు నా కొడక అని అసలు ఎంత నీచంగా మాట్లాడాడు. మరి ఎందుకు మర్చిపోయారు అనేది ఈ తెలుగుదేశం కార్యకర్తల ఆవేదన బాగుంది. అలాగే రోజా గారు కూడా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టడం వల్ల అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జనసేన కార్యకర్తల ఆవేదన ఉంది. ఇక శ్రీరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. కనీసం ఆవిడ్ని ఒక నెల రోజులు కూడా ఆవిడ్ని రిమాండ్కి పంపలేకపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ జనసేన టీడీపీ కార్యకర్తలు బాధపడిన రోజు ఉండదంట. లోకేష్ని, చంద్రబాబును ఘోరంగా తిట్టినా లైట్ తీసుకున్నారా? అలా ఇంకొకరు మాట్లాడకుండా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేది ఇప్పుడు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేపొద్దున మళ్ళీ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే, సరే 2029లో రాకపోతే 2034లైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక ఆప్షన్ కూటమికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉంటున్నారు కాబట్టి ప్రజలు 15 ఏళ్ళ పాటు ఈ కూటమికి ఇవ్వకపోవచ్చు అవకాశం. 2029లో ఇవ్వచ్చు, 34లైనా వైసీపీకి అవకాశం ఇస్తారు. మరి ఆ రోజైనా కొడాల నాని గారు నివురుగప్పి నిప్పుల, మరి తోక తొక్కిన త్రాచుల లోకేష్ గారి మీద విరుచుకుపడతారు. ఆ రోజు లోకేష్ గారికి నిద్రలేని రాత్రులు మిగులుస్తాడు కొడాల నాని. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి టీడీపీ క్యాడర్ కోరుకుంటా ఉంది, టీడీపీని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన రోజాపై అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం సంబంధించి ఆవిడేదో అవినీతి చేశారని కూడా చాలా చర్చలు కూడా జరిగాయి ఇటీవల. వాటి మీద కూడా ఎంక్వైరీ జరిగిందన్నారు. మరి పూర్తిగా మరి ఆ ఎంక్వైరీ ఏమైందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అవకతవకలకు పాల్పడ్డారని రోజా గారి మీద ఆరోపణలు ఉన్నాయి పెద్ద ఎత్తున. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఏమైనట్టు? స్కామ్ జరిగిందా జరగలేదా? జరిగితే ఎందుకు చర్యలు లేవు రోజా గారి మీద? జరగకపోతే జరిగిందని డబ్బాలు కొట్టారా? అబద్ధాలు చెప్పారా కూటమి నేతలు? విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు ఇంతవరకు. నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు లేవు? నివేదిక వచ్చిందా? వస్తే ఏమొచ్చింది రిపోర్టు? ఇంతవరకు చర్యలు లేవు. ఎందుకు లేవు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు రోజా గారు రెచ్చిపోయారు. అసలు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ నోటికి అదుపు లేదు. ఎంత వస్తే అంత మాట్లాడేవారు. మరి ఇప్పుడు ఆవిడకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. ఆవిడ ఇప్పుడు కూడా ఎవరినైనా తిట్టొచ్చు. తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారి మీద దారుణమైన విమర్శలు చేశారు. ఒకప్పుడు రోజా గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఆవిడకి మహిళా అధ్యక్షుల పదవి కూడా ఇచ్చారు, తెలుగు మహిళా అధ్యక్షుల పదవి. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఎంకరేజ్ చేస్తేనే వచ్చే పదవులు. అయినా కూడా కృతజ్ఞత భావం లేదు వారికి. పవన్ లోకేష్లను చులకనగా మాట్లాడారు రోజా అనేక సందర్భాల్లో, కొన్ని వేల సార్లు. పవన్ కళ్యాణ్ గారిని అయితే అసలు నువ్వు ఎమ్మెల్యేగా గెలువు, ఫస్ట్ నేను గెలవనేమో, అసెంబ్లీ గేటు తాకనేమో అని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు మరి ఆయన అసెంబ్లీలోకి వస్తే వీళ్ళందరూ లేరు, రాలేకపోయారు అసెంబ్లీ వరకు. పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వంటూ ఆవిడ పలికిన ప్రగల్భాలు ఏమైపోయాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక కొడాలి నాని సంగతి ఏంటి? జగన్ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద కూడా. ఆయనే శుద్ధపూసు కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు పదవి వెలగబెట్టారు మంత్రిగా. మరి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు సంబంధించి ఏం జరిగిందో ఏమైందో, ఎంక్వైరీ వేశారా లేదా, వేస్తే ఏమైందో, రిపోర్ట్ వచ్చిందో లేదా, నివేదికలు ఏముందో అనేది కూడా ఎవరికి తెలియదు. క్యాసినో, పేకాట, కోడిపందాలకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. క్యాసినో, పేకాట, కోడిపందాలు, ఈ మూడింటికి సంబంధించిన ఆరోపణలు కొడాలి నాని గారి మీద వచ్చాయి. భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు కొడాలి నాని గారి మీద వచ్చాయి. కానీ దాని మీద చర్యలు లేవు. ఇసుక, మట్టి తవ్వేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నోటుకొచ్చినట్టు మాట్లాడారు. బట్ వారిని మరి ఈ మధ్యకాలంలో ఏదో లోకేష్ గారు ఎక్కడో అమెరికాలో అన్నట్టు గుర్తు, ఖచ్చితంగా తప్పు చేసిన శిక్ష పడుతుంది, మీరు ఎవరో కూడా దాని గురించి బాధపడొద్దు అని. ఈయన గురించి అని అనుకుంటా. నోటికొచ్చినట్టు చంద్రబాబు లోకేష్లు తిట్టిన కొడాలి నాని గారి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అంటూ ఆయన సొంత సామాజిక వర్గం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆ పార్టీ క్యాడర్ మరి లోకేష్ గారికి, శ్రీరెడ్డి గారికి, రోజా గారికి చట్టపరంగా ఎప్పుడు వారి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి కూటమి కార్యకర్తలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.